యాదవ్ గారు జపాన్ వెళ్తారు. వెళ్ళినట్టు అక్కడ ప్రధానమంత్రి వాళ్ళతో డిస్కషన్లో జపాన్ ప్రధానమంత్రి చెప్పారు, అయ్యా లాల్ సార్, మేము జపాన్ని ఇంత అభివృద్ధి చెందడానికి మాకు 70 సంవత్సరాలు పట్టింది అన్నాడు. అట్లయితే మీరు నాకు ఒక 1 year అయింది జపాన్, నేను బీహార్ చేసేసాను. సో అట్లా ఉంది. సో ఇప్పుడు సార్ మన ప్రొఫెసర్ గారు దానికి మీరు ఆన్సర్ చేస్తారు కదా. Then we'll take. Yeah, Professor Prabhakar raised this. It's very valid. Really, one need to discuss on that. మీరు ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క నిమిషంలో నేను ట్రై టు ఆన్సర్ మీ కాదు. సబ్మిట్ మై ఓన్ ఒపీనియన్ అఫీషియల్లీ. నా అడ్వైస్ కింద తీసుకోండి. రైట్. I'll start with counseling. Council సరే మీరు ఒప్పుకున్నారు ఎనాక్ట్ ద్వారా జీవో ద్వారా తీసుకొచ్చినాం పెట్టినా, బట్ వాట్ కౌన్సిల్ ఈస్ డూయింగ్ ఆల్ దీస్ ఇయర్స్, ఐ డూ అగ్రీ విత్ యూ. Council has to play an important role in higher education, whether it is improving quality or advising the government or time to time, issuing the guidelines to different universities, different higher education institutions. In America, sir, councils are there in every state there. They are totally independent and autonomous. Nobody can question their decision. This council is also structured body. It's an autonomous. Yes. But the role is supposed to play. ఇన్ని రోజులు జరగలేదు. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి, అందరికీ తెలుసు. జరగలేదు. డీటెయిల్స్ లో వెళ్ళాలండి మనం. 1988 యాక్ట్ ద్వారా క్రియేట్ అయ్యింది. దాంట్లో ఏముంది చెప్పండి. ఆ క్లాస్ ప్రకారం ఏంటి అంటే స్టేట్ కౌన్సిల్ ఈజ్ అకౌంటబుల్ టు గవర్నమెంట్. తప్పది. అక్కడే దాన్ని మీరు మార్చారు. యాక్ట్లో అంటే ఈ అటానమీ స్టేటస్ ఇస్తూ దీన్ని స్ట్రక్చర్ బాడీ అని అంటూ మన గవర్నమెంట్ ఆల్సో లిమిటెడ్ చేసింది. మీకు చాలా మంది గుర్తుంటుంది, ప్రొఫెసర్ కోదండరామారావు అండ్ టీమ్ వెంటూ కోర్ట్ అప్పుడు 88లో ఇది వచ్చిన తర్వాత అప్పుడు ఒక టీం కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఏంటి అంటే ఈ గవర్నమెంట్ ఈజ్ ప్లానింగ్ టు ఎంక్రోచ్ అటానమీ ఆఫ్ ద యూనివర్సిటీ టు హైయర్ ఎడ్యుకేషన్ అనేది ఒక పెద్ద ఎత్తున వచ్చింది. అప్పుడు మేము ఇంకా స్టూడెంట్స్ మేము అందరూ ఉన్నాం. ఆ కోర్టు దాన్ని ఛాలెంజ్ చేయడం వల్ల అది స్ట్రక్చర్ పాడైంది. అదర్వైజ్ అది పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ టైం టు టైం జీవో ఇష్యూ లెవెల్లో క్రియేట్ చేయడం జరిగింది. అయితే దాంతో స్ట్రక్చర్ బాడీ అయింది, ఒక కోఆర్డినేటింగ్ బాడీ అయింది. కోఆర్డినేట్ చేయలేదు ఇప్పటిదాకా, హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇంప్రూవ్ చూసుకోలేదు. సెట్స్ వచ్చిన తర్వాత కేవలం సెట్స్ యూనివర్సిటీతో సేవ చేయించుకొని కౌన్సిల్ అకౌంట్లకు డబ్బులు రావడం జరిగింది. ఐ డూ అగ్రీ విత్ యూ. Yeah, those are different issues. No, let us talk about very serious issues which are related to higher education and in a council. So, ఈ 88 యాక్ట్ ద్వారా యాక్ట్ మేనేజ్ చేసుకొని జీవో తీసుకొని ఇక్కడ దాకా వచ్చాం. ఇప్పుడు నేను ఇంతకుముందు బిల్డ్ చేసినాను మా విజన్స్ ఏంటి సరే, అప్పటిదాకా చేసిన దాన్ని బ్లేమ్ చేయడం కాదు, కానీ మేము ఈ అగస్ట్ నుంచి వచ్చిన తర్వాత మేము ఏం చేసినాము. ఇంతకుముందు మీరు అన్నది we have to blame both academicians and government also. Government in the sense politicians. There is a reciprocal kind of agreement between these academicians who are aspiring power and also politicians who are sitting there and deciding. Ikkada iddar both have to be blamed. Enduku vice chancellors file పట్టుకొని politician they will definitely take an advantage. అది జరుగుతూ ఉంది, ఇది జరుగుతూ ఉంది. సో వీ హ్యావ్ టు చెక్, అంటే ఒక సోషల్ చెక్ ఉంటే తప్ప ఇది జరగదు, ఒక మోరల్ చెక్ ఉంటే తప్ప ఇది జరగదు. దట్ ఈస్ మై ఆన్సర్ టు వాట్ యు రేజ్డ్. ఈ కౌన్సిల్ వచ్చిన తర్వాత అకాడమిక్ రోల్ అనేది రీస్టార్టెడ్. అంటే మేము ఇక్కడ నుంచి వచ్చినాం కాబట్టి 2-3 సిరీస్ ఆఫ్ డిబేట్స్ జరిగినాము. ఒకటి హైయర్ ఎడ్యుకేషన్ మీద వే ఫార్వర్డ్, టీఆర్సీ చర్చ కంటే ముందే అది జరిగినా మళ్ళీ ఇక్కడికి వచ్చినాం, టీఆర్సీకి వచ్చినాం. దట్ వాజ్ క్లోజ్డ్ చర్చ. దాని తర్వాత క్వాలిటీ మీద అంటే న్యూ స్టేట్ ఫామ్ అయిన తర్వాత విత్ ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్, ఈ స్ట్రక్చర్స్ని ఏ లెవెల్లో రేంజ్ చేస్తే మన క్వాలిటీ చేయగలుగుతాం అని రెండవ డిబేట్. మూడవది ఏం చేసినామంటే ఇంతకుముందు మీరు వీసీని రిజిస్టర్ మీరు సిబిసిఎస్ఈ సెమిస్టర్ సిస్టమ్ యూజీసీ ఆర్గనైజ్గా గైడ్లైన్స్ పంపించండి, ఈ ఇంప్లిమెంటెడ్ ఆర్ టెల్ us యువర్ ఒపీనియన్ అని. అది గవర్నమెంట్ కాగానే గవర్నమెంట్ అన్ని యూనివర్సిటీలు పంపించి మాకు పంపించింది. మాకు పంపించిన తర్వాత ఏం చేస్తాం, గవర్నమెంట్ లెట్ us go for this అన్నారు. నథింగ్ ఇన్ కౌన్సిలింగ్, వీ ప్లేడ్ ఎ కీ రోల్ హియర్. ఇది CBCSE semester అనేది సంథింగ్ టు డూ విత్ అకాడమిక్స్.
అకాడమిక్స్ నుంచి ఒపీనియన్ అకాడమిక్ సెంటర్స్ నుంచి రావాలి, అంటే యూనివర్సిటీస్ నుంచి రావాలి, ఫ్యాకల్టీ నుంచి రావాలి అని మేము ఇనిషియేట్ చేసుకొని we organize series of meeting. One meeting with the vice chancellors, of course, ఉన్న ఇద్దరు vice chancellors, registrar తోని ప్లస్ అకాడమిషియన్స్ తోని, డీన్ అకాడమిక్స్, డీన్ స్టూడెంట్స్ వీళ్ళందరినీ పిలిచి we organize series of meetings. అక్కడి నుంచి ఒక ఒపీనియన్ కలెక్ట్ చేసుకున్నాం. అక్కడ వచ్చిన ఒపీనియన్ నాట్ సపోజ్ టు డిస్క్లోజ్, బట్ ఐఎమ్ డిస్క్లోజ్ ఇట్స్ నాట్ సీక్రెట్. వాళ్ళందరి ఒపీనియన్ ఏంటంటే yes, we are ready for any kind of academic reforms which supports improving quality of education. మేము ఉన్నాం, కానీ గవర్నమెంట్ హ్యాస్ టు కమ్ ఫార్వర్డ్. వాళ్ళు స్టేట్ చెప్పింది ఏంటంటే మీరు సెమిస్టర్ సిస్టమ్ పెట్టాలంటే ఎస్, మీరు సిబిసిఎస్ అనేది ఎస్, కానీ స్టాఫ్ లేదు, ల్యాబ్ లేదు, స్ట్రక్చర్ లేదు. యూ ప్రొవైడ్ ఆల్ దిస్. We say yes to any kind of reforms which supports education, which improves quality of education, which improves the atmosphere. The students employment improve చేయడానికి మేము పనిచేస్తామని అక్కడ నుంచి వచ్చి సేమ్ ఒపీనియన్ we submitted. This is what the role we play. ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ టేక్ డిసిషన్, ఇది మంచిగా కదా యూజీసీ ఇస్తుంది, ఫండింగ్ వస్తుంది, గవర్నమెంట్ పిలవదు అని హియర్ ఇస్ అ కౌన్సిల్. మేము వీళ్ళని అందరినీ తీసుకొని వీళ్ళందరినీ ఒపీనియన్ తీసుకొని గవర్నమెంట్ పొజిషన్ పేపర్ ఉంటుంది, ఇంకా అది ఫైనల్ ఏం కాలేదు డిసిషన్. సో అదొకటి. రెండవది మీరు లోకల్ నాన్ లోకల్, ఇది లోకల్ నాన్ లోకల్ 15% ఓపెన్ కోటా. దేర్ ఇస్ నథింగ్ లైక్ లోకల్ నాన్. అదే అయినాక ఓపెన్ కోటా నాట్ ఓపెన్ ఫర్ హోల్ నేషన్. అగైన్ ఇక్కడ ఆ పాయింట్ నేను, ఇట్స్ నాట్ ఓపెన్ ఫర్ హోల్ నేషన్, ఇట్స్ ఓపెన్ ఓన్లీ ఫర్ 371D ఆర్టికల్ ఉంది కాబట్టి ఈ స్టేట్ కి. వీ డోంట్ అలో కర్ణాటక టు రైట్ అండ్ కమ్ ఇన్ 15%. తమిళనాడు క్యాండిడేట్, వీ డోంట్ అలో ఎనీ అదర్ స్టేట్ బట్ ఫర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బికాస్ ఆఫ్ దిస్ ఆర్టికల్ 371D. సో అందులో వచ్చిన వాళ్ళే ఉంటారు, కానీ దాన్ని లోకల్ నాన్ లోకల్ అన్ని లేదు. ఇట్స్ ఓపెన్ ఫర్ దీస్ 2 స్టేట్స్. సార్ కండక్టింగ్ 2 సెపరేట్ అది దానికి వస్తాను. మీరు దానికి ఇద్దరు అనుకొని ఆ 15% సీట్స్ ఒకటి కండక్ట్ చేయొచ్చు కదా. ఇద్దరికి ఒకటే రకమైన అండర్స్టాండింగ్ ఉంటే ఈ వాదం ఎందుకుంటుంది, ఈ పోరాటం ఎందుకుంటుంది, తెలంగాణ సపరేట్ అని ఎందుకుంటుంది. నా బతుకమ్మ నీకు నచ్చదా, నీ కూతురు ఏళ్ళు నాకు నచ్చదా, నీ కూతురు ఏళ్ళు నన్ను నాశనం చేసినాయి, నా బతుకమ్మను నాశనం చేసినాయి, అదే కదా ఉద్యమం. ఆ అండర్స్టాండింగ్ అంటే ఉద్యమం ఇక్కడ సపరేట్ స్టేట్ ఇక్కడ అది లేకని చెప్తుంది. సో అది ఐ థింక్ మీ అయిపోయింది. ఇప్పుడు 75 ఆర్టికల్ 75 కూడా మీరు కోట్ చేసినారు, అది ఎవ్రీవన్ నోస్ ఇట్. సక్సెసర్ స్టేట్ విల్ బికమ్ ఓనర్ ఆఫ్ ఆల్. ఓనర్షిప్ కోసం ఇంతకుముందు కోర్టులో ఆర్గ్యుమెంట్ జరిగింది, కోర్టు జడ్జ్మెంట్ క్లియర్ ఇచ్చింది. సక్సెసర్ స్టేట్ విల్ బికమ్ ఓనర్ ఆఫ్ ప్రాపర్టీ, మనీ, బ్యాంక్ అకౌంట్స్, ఎవ్రీథింగ్ అని క్లియర్ జడ్జ్మెంట్ ఇచ్చింది, హైకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చింది. దాన్ని సుప్రీంకోర్టు మీరు సుప్రీంకోర్టు ఆల్రెడీ ద వర్డింగ్ ఆఫ్ సుప్రీంకోర్టు. It is however clarified that observation in the imagined judgment to the effect that Andhra Pradesh State Council has ceased to exist is held in abeyance. అంటే ఎగ్జిస్ట్ ఉన్నట్టు abeyance. ఎందుకంటే హైకోర్టు సీజ్ టు ఎగ్జిస్ట్ అనే దాన్ని అబెన్స్ లో పెట్టినాడు. ఆ సీజ్ అనే వర్డ్ తీసేసినాడు. The challenge was it is non-existent. ఒక ఛాలెంజ్ మేము ఉన్నాము, ఇంకొక ఛాలెంజ్ దానికి హైకోర్టు ఇచ్చిన ఆల్రెడీ ఒక హైకోర్టు. సో అది జరిగింది. ఇంకొకటి సార్ దట్స్ అ వెరీ వ్యాలిడ్. అంటే జనరలీ కాంప్రిహెన్సివ్ ఎడ్యుకేషన్ పాలసీ, టీఆర్సీ ఎడ్యుకేషన్ మీద ఎప్పుడు చర్చ జరిగినా అండర్నిధి అంటే లోపల ఇదే ఉంటుంది, ఒక కాంప్రిహెన్సివ్ ఎడ్యుకేషన్ రావాలా. ఊర్లో ఉన్న పల్లెటూరులో, మా ఊళ్ళో అమ్మాయిపేటలో ఉన్న విద్యార్థి ఏం చదువుకుంటాడో హైదరాబాద్ ఉన్నాడు అదే చదువుకోవాలి, అదే క్వాలిటీ ఉండాలి అనేది చాలాసార్లు టీఆర్సీ చర్చలో వచ్చింది. దట్ కాంప్రిహెన్సివ్ పాలసీ, ఇఫ్ ఎనీ కాంప్రిహెన్సివ్ పాలసీ డెవలప్, దిస్ షుడ్ బి ద విజన్. అంటే మొన్న చాలాసార్లు యూనివర్సిటీలో డిబేట్ వచ్చింది, హైదరాబాద్లో ఉన్న పిల్లలకి డిస్ట్రిక్ట్లో చదువుకున్న BA పిల్లలకి కొంత డిఫరెన్స్ ఉండాలి కానీ ఏదో మాస్టర్ ఉన్నాడు. వాట్ కైండ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఇట్ ఈస్? You are giving an opportunity for the student to study BA. The student in the village is also studying BA. The student in Hyderabad is also studying BA. And the university is giving a certificate. Our difference is చూపించకూడదు. ఇట్లాంటి కాంప్రిహెన్సివ్, yes, we all have to work. Now I request Ved Kumar garu to organize one meeting on comprehensive education. It has very good philosophical implications. What is comprehensive? One should understand what is comprehensive. We want to know universe as a whole.
knowledge as a whole, kind of philosophical definitions. Comprehension is this. అంటే ఒక విద్యార్థి ఇప్పుడు సిబిసిఎస్లో కొంత తీసుకొచ్చే ప్రయత్నం చేసినారు, అది గ్రౌండ్ రియాలిటీకి మ్యాచ్ అవ్వట్లేదు. ఒక ఎకనామిక్స్ చదివే విద్యార్థికి బేసిక్ బయాలజీ తెలుసుంటారు, బయాలజీ చదివే విద్యార్థికి బేసిక్ ఎకనామిక్స్ తెలుసుంటారు. ఇది కాంప్రహెన్సివ్ ఎడ్యుకేషన్లో వచ్చే పాలసీ. బట్ దిస్ డిబేట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ ద ఇది సోషల్ ఆర్గనైజేషన్స్. అది అప్పుడు గవర్నమెంట్ ఎప్పుడైనా పాలసీ ఎందుకు తీసుకుంటుంది, కొన్నేమో వాటి పొలిటికల్ ఇంట్రెస్ట్ కోసం తీసుకుంటుంది. ఇప్పుడు నేను అఫీషియల్ డోంట్ నో ఐ కెన్ టాక్ ఆన్ దిస్ ఆర్ నాట్. పొలిటికల్ అడ్వాంటేజ్ కొన్ని స్కీమ్స్ వస్తాయి, కొన్ని సోషల్ ప్రెషర్ నుంచి కొన్ని స్కీమ్స్ వస్తాయి. సో మన సోషల్ గ్రూప్స్ నుంచి కొంత ప్రెషర్ రావాల్సిన అవసరం ఉంది కాంప్రహెన్సివ్ పాలసీ మీద. రెండవది వెదర్ గవర్నమెంట్ ఈజ్ కన్సల్టింగ్ ఆర్ నాట్. ఈ కన్సల్టేషన్లో కూడా ప్రాబ్లం ఉంది సార్. కన్సల్టేషన్లో ప్రాబ్లం ఉందంటే యూజీసీ టు స్ట్రెంగ్త్ అండ్ ఇంప్రూవ్ హైయర్ ఎడ్యుకేషన్ సిరీస్ ఆఫ్ కమిటీస్ని అపాయింట్ చేస్తారు. సిబిసిఎస్ఈలో అట్లాంటి ఒక కమిటీని అపాయింట్ చేసి సిబిసిఎస్ఈ ఇంప్లిమెంటెడ్ అన్నారు. వాళ్ళకు కనిపిస్తున్న హైయర్ ఎడ్యుకేషన్, ఐఐటీస్, ఐఐఎంస్, సెంట్రల్ యూనివర్సిటీ ఎట్ ద మోస్ట్ అక్కడ దాకా వస్తారు, కింద దాకా రాదు. ఉస్మానియా తెలుగు వాళ్ళకి శాతవాహన యూనివర్సిటీ కూడా బిల్డింగ్ నడుతుంది, 8 మంది పర్మనెంట్ ప్రొఫెసర్స్ ఉన్నారు, అంతకంటే లేదు, 2000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఈ రియాలిటీ వాళ్ళకి తెలియదు. సో ఎప్పుడైనా కన్సల్టేషన్స్ అనేది ఈ కింద గ్రౌండ్ రియాలిటీ దాకా పోవాలి. అట్లాంటివి తెలిసిన చాలా మంది ఉన్నారు, అట్లాంటి తెలిసిన వాళ్ళు చాలా డిబేట్. నేను ఓపెన్గా మాట్లాడాను, ఒక వైస్ చైర్మన్ నుండి ద వెరీ కన్స్ట్రక్షన్ ఆఫ్ సమ్ ప్రాబ్లమ్ విత్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద కమిటీ ఇట్సెల్ఫ్. ఎందుకంటే కమిటీలో ఉన్న వాళ్ళకి గ్రౌండ్ రియాలిటీ అర్థమైతే తప్ప అది తెలియదు. నేను యూ కెన్ టేక్ సమ్ క్రెడిట్స్ ఇన్ ఢిల్లీ యూనివర్సిటీ అన్నాడు ఒక ఆయన. శాతవాహన యూనివర్సిటీలో స్టూడెంట్స్కు ఈజ్ ఇంట్రెస్టెడ్ టేకింగ్ సమ్ క్రెడిట్స్ ఇన్ ఢిల్లీ యూనివర్సిటీ. లుక్ ఎట్ ద మ్యాచ్, అట్లా ఉండదు. అందుకని రియాలిటీస్ని చూసి చేసుకోవాలి. కన్సల్టేషన్స్ కూడా ఇంతే సీరియస్గా జరగాలనేది మా అభిప్రాయం. కౌన్సిల్ కూడా అదే అభిప్రాయంతో ఉంది. థ్యాంక్ యూ. పెద్దలు ప్రభాకర్ రావు గారు కొన్ని సీరియస్ ఇష్యూస్ రైజ్ చేశారు. నేను స్టేట్ యూనివర్సిటీలో దాదాపు 30 సంవత్సరాలు పనిచేశాను. సెంట్రల్ యూనివర్సిటీలో తెలిసిన 2 సంవత్సరాల నుంచి పనిచేస్తాను. ఇప్పుడే మల్లేశన్ గారు కూడా ఒక విషయం చెప్పారు. యూజీసీ అనేక కమిటీలు నేను ఎప్పుడు చూస్తుంది సెంట్రల్ యూనివర్సిటీస్, లేకపోతే ఇంకోటి కూడా 10 సంవత్సరాల నుంచి వైస్ ఛాన్సలర్లు కొందరు చాలా నాకు గౌరవం. కులపతి అంటే నేను 2 చేతులతో నమస్కారం పెడతాను. వైస్ ఛాన్సలర్ నాకంటే 10 ఏళ్ళు జూనియర్ వైస్ ఛాన్సలర్. 2 మేము బెనారస్ హిందూ యూనివర్సిటీలో పనిచేసి నేను నేర్చుకున్నది ఏంటంటే వైస్ ఛాన్సలర్ అంటే 2 చేతులతో నమస్కారం. నా చెవులతో నేను డబ్బులు ఇచ్చి వచ్చాను, డబ్బులు లేకుండా ఎలానే వైస్ ఛాన్సలర్కి ఈ రాష్ట్రంలో గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి పనిచేశాను. వీ హ్యావ్ టు బి వెరీ ఓపెన్. గడిచిన 10 సంవత్సరాల్లో గవర్నమెంట్ ఎప్పుడన్నా అపాయింట్ చేయండి అని ఏ వైస్ ఛాన్సలర్ కన్నా పర్మిషన్ ఇచ్చి ఉంటే వాడు చేసింది ఒక్కటి క్లియర్గా పోలేదు, అన్ని కోట్ల. ఇదే నేను ఇప్పుడు ఒక యూనివర్సిటీలో పనిచేస్తున్నా, వాడు ఎవడన్నా పేపర్లో రాసుకొని అని ఏదైనా చేయని. సాయంత్రం ఇంటర్వ్యూస్ అయితే రేపు పొద్దున్న నీకు జాయినింగ్ ఆర్డర్ వస్తుంది. వెన్ యు ఆర్ ట్రాన్స్పరెంట్, కాన్ఫిడెంట్, నీ యొక్క ఇంటిగ్రిటీ మీద నీకు నమ్మకం ఉంటే ఇంత రభస అవుతుందండి. ఏ యూనివర్సిటీలైనా గడిచిన 10-15 సంవత్సరాల నుంచి ఈ కంప్లైంట్ లేకుండా ఉద్యోగ కార్యక్రమం చేసిన యూనివర్సిటీ ఉందా? లేదు. ఎందుకంటే మీరు అసలు మీ యూనివర్సిటీ ఎగ్జిస్టెన్సే లేదన్నారు. నేను 184 అంటే నేను మెయిన్ స్ట్రీమ్ సిస్టంలో అయితే ఇప్పుడు అటువంటి పరిస్థితుల్లో సెలెక్షన్ ఆఫ్ ది వైస్ ఛాన్సలర్ ఈజ్ ఎ క్రూషియల్ ఇష్యూ. నేను 30 సంవత్సరాలు యూనివర్సిటీలో పనిచేసి, కాకతీయ యూనివర్సిటీలో చేసి, ఇందాక అన్నారే ఎవరు అందరు పొలిటీషియన్ యూనివర్సిటీ లేదు వైస్ ఛాన్సలర్ మన ముత్యారెడ్డి గారు అన్నారు. కానీ నిజంగా నేను కూడా 30 ఏళ్ళు అనేక పొజిషన్స్లో చేసి యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ లేకపోతే కొద్దిగా నడుస్తుంది. లేదు, రోజు పంచాయతీ, రోజు కొట్లాడే, లేకపోతే రోజు ఈయనేదో చేయ వాడు ఏదో కొట్లాడే, వాడికి ఎందుకు ఉద్యోగించను నాకు ఎందుకు, ఇదే పంచాయతీ. అంటే ది క్రక్స్ ఆఫ్ ది ప్రాబ్లమ్ ఈజ్ సెలెక్షన్ ఆఫ్ ది వైస్ ఛాన్సలర్. ఒక పక్క సోషల్ జస్టిస్ చూసుకుంటూ
ఈయన మీ ఇప్పుడు చెప్పిన గవర్నర్ గారే ముందు చూసి ఆఖరికి ఆయనే సిస్టంలో కలిసిపోయాడు. ఒక వైస్ ఛాన్సలర్ని హైయర్ ఎడ్యుకేషన్లో పీకేషన్ కనుక ఆంధ్రప్రదేశ్లో ఉంది కరప్ట్ చేశారు. తర్వాత అనేక మంది మీద వైస్ ఛాన్సలర్ కరప్షన్ వచ్చింది, ప్రూవ్ అయింది, కానీ ఏం చేయలేకపోయాడు ఆయన. కాబట్టి ముఖ్యంగా మనం ఇంకొకటి ఇప్పుడు మా కలీగ్ మల్లేశం గారు అన్నారు, మేము క్లోజ్డ్ హౌస్లో డిస్కషన్. క్లోజ్డ్ హౌస్ ఏంటంటే ఎడ్యుకేషన్ క్లోజ్డ్ డిస్కషన్ ఏంది? ఎనీ డిస్కషన్, ఎనీ పాలసీ డాక్యుమెంట్ దట్ షుడ్ ఎమర్జ్ ఇన్ ది పబ్లిక్ డొమైన్. ఇట్స్ నాట్ క్లోజ్డ్. ఎనీథింగ్ ఎస్ కమాన్, దిస్ ఈజ్ వాట్ అవర్ రోడ్ మ్యాప్ ఫర్ ది స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్. ఇగో ఇది సిలబస్ రిఫార్మ్స్ తెస్తున్నాం, లేదా స్టూడెంట్ని రెగ్యులర్గా కాలేజీకి రావడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. దీస్ ఆర్ ది స్ట్రాటజీస్ దట్ వీఆర్ ఫాలోయింగ్. ఓపెన్ చేయండి, పేరెంట్స్ని ఇన్వాల్వ్ చేయండి, అకాడమిక్స్ని ఇన్వాల్వ్ చేయండి. లెట్ దేర్ బి ఎ థరో డిబేట్, దెన్ ఓన్లీ యూ ఫార్ములేట్ ఎ పాలసీ. ఏదో నలుగురు కూర్చోను లేకపోతే మన మన ఒక పాలసీ తోటి వస్తే డిఫరెంట్గా మీరు అన్నట్లు అది సిస్టమ్ అబ్జర్వ్ చేయదు, అది రిజెక్ట్ అయిపోతుంది. కాబట్టి ఎడ్యుకేషన్కి ఈ సమస్యకి ఆన్సర్ ఉందని ఎవరు చెప్పలేరు. కానీ మనం ఒక విల్ పవర్ తోటి కనుక ముందుకు పోతే కొంతవరకు చేయొచ్చు. ఎన్ని యూనివర్సిటీలో రోజు ఇప్పుడు వారే చెప్పారు కొట్టారు, ఎందుకు కొట్టారు? మన వైస్ ఛాన్సలర్ డీన్ వెళ్తే వాడికి అపాయింట్మెంట్ ఉండదు, స్టూడెంట్ వస్తే రావాలి, ఎందుకంటే నువ్వు చేసే తప్పులన్నీ వాడి క్వశ్చన్ చేస్తారు, మనం చేయలేము. ఇటువంటి మన రాష్ట్రంలో ముఖ్యంగా వైస్ ఛాన్సలర్ సెలక్షన్ చంద్రశేఖరరావు గారు ఏ పద్ధతి ఫాలో చేసి వారు వైస్ ఛాన్సలర్ ఇంకా 2 నెలలు లేట్ అయినా పర్లేదు, కానీ దేర్ షుడ్ బి ఏ ట్రాన్స్పరెన్సీ, దేర్ షుడ్ బి ఏ విజన్ and identify the people with commitment and conviction who can do something to the system, not for themselves. అది ఒక్క 1 line బేస్ ఫిలాసఫీ కనుక ఉంటే తప్పనిసరిగా హైయర్ ఎడ్యుకేషన్ ముందుకు. మై రిక్వెస్ట్ టు మై యంగ్ కలీగ్ వైస్ చైర్మన్, ఎనీ డిస్కషన్, వైడ్ డిస్కషన్ పెట్టండి. మీరు ఇప్పుడు ఏవైతే మీరు 4-5 ఐడెంటిఫై చేశారో లెట్ దేర్ బి ఏ థరో డిస్కషన్. ఇంతకు ముందు ఆ కౌన్సిల్లో ఉన్నవాళ్ళు ఏది డిస్కస్ చేయకుండా వాళ్ళు ఇష్టం వచ్చిన చేసి అస్తవ్యస్తంగా ఉన్నత విద్యను నాశనం చేశారు. స్టేట్కి ఒక యూనివర్సిటీ, జిల్లాకు ఒక యూనివర్సిటీ అన్నారు. ఈజ్ ఇట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది యూజీసీ? వాడు ఎప్పుడో పోయిన ప్లాన్లోనే చెప్పేసాడు మేము పోస్టులు ఇవ్వము అంటే మేము పెట్టుకుంటాం స్టేట్ అని పెట్టుకున్నాం యూనివర్సిటీకి. ఇవాళకి ఒక బిల్డింగ్ లేదు, ఒక లెక్చరర్ లేడు. తర్వాత ఏం చేశారయ్యా అంటే ఇప్పుడు శాతవాహని జిల్లాకు ఒకటి పెట్టి మామూలుగా ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. కాకతీయ యూనివర్సిటీలో ప్రతి వైస్ ఛాన్సలర్ గడిచిన 10-12 సంవత్సరాలు ఎమ్మెల్యే చెప్తే ఎమ్మెల్సీ చెప్తే 700 మంది డైలీ వేజ్ అపాయింట్ చేశారు. మరి జిల్లాకు ఒక యూనివర్సిటీ అయినప్పుడు ఇందులో మందిని అక్కడ పంపొచ్చు కదా, ఇక్కడ పని ఉందని. ఇక్కడ 700 ఇక్కడే ఉన్నారు, కరీంనగర్లో 300 అయ్యారు, ఆదిలాబాద్లో ఇంకో 200 అయ్యారు. అంటే పాపం వాళ్ళకి 15 ఏళ్ళ నుంచి పనిచేస్తుంటే 20 ఏళ్ళ నుంచి పనిచేస్తుంటే వాళ్ళకు ఉన్న రెగ్యులరైజ్ చేయలేదు. మళ్ళీ ఎక్కడో చెప్పారని అంటే యూనివర్సిటీస్ ఆర్ మెంట్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ టెంపరరీ స్టాఫ్. ఇన్ని యూనివర్సిటీలు మరి పని తగ్గినాక కంప్యూటరైజేషన్ తగ్గ. కాబట్టి దేర్ ఆర్ సమ్ స్ట్రక్చరల్ రిఫార్మ్స్ ఆర్ రిక్వైర్డ్ విచ్ రిక్వైర్. మీరు అన్నట్లు అకాడమిషియన్స్ ఆలోచించాలి, పొలిటీషియన్స్ కూడా ఒక స్ట్రాంగ్ కన్విక్షన్ ఉండాలా, ఈ వ్యవస్థను బాగు చేయాలా, ముందుకు తీసుకెళ్లాలా, మన రాష్ట్ర అభివృద్ధికి దీనిని ఒక సాధనంగా ఉపయోగించుకోవాలనే ఆలోచన ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. లేకపోతే మాత్రం మనం ఎన్ని ప్లాన్ చేసినా ఎన్ని ప్రామిస్ చేసినా కష్టం అవుతుందని నా ఒక ఏమంటారు బలమైన నమ్మకం. కాబట్టి ఇంకా సార్ మనం ప్రభాకర్ రావు గారి చర్చ బట్ ఓకే బట్ మనం ఇంకా మిగతా వాళ్ళకు కూడా కొద్దిగా